హాయ్ అండి అందరికీ. రీసెంట్గా భూకంపం అనేది తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఉలికిపాటుకి అయితే గురి చేసింది. ముఖ్యంగా తెలంగాణ మీద ఎక్కువ ప్రభావం ఉంది. ఏపీలో ఈ స్థాయిలో ప్రభావం లేదు, కానీ ఏపీలో ఉన్నా కానీ గోదావరి పరివాహక ప్రాంతం వరకు పరిమితమైంది. కానీ తెలంగాణకి వచ్చేసరికి గోదావరి పరివాహక ప్రాంతాన్ని ఏ జిల్లాలో ఉన్నాయో ఆ జిల్లాలు మొత్తం ప్రకంపనలకి అయితే గురి కావడం జరిగింది. రీసెంట్గా ఒక వీడియో అనేది బయటపడటం జరిగింది. ఆ వీడియో ఏంటి అంటే, మనందరికీ తెలుసు కదా, సమ్మక్క సారక్క జాతరకు సంబంధించిన ఆ గద్దెల దగ్గర సీసీ కెమెరాలు అయితే ఉన్నాయి. ఆ సీసీ కెమెరాలు రికార్డ్ అయిన ఒకసారి ఆ దృశ్యాలు అయితే మనం అయితే చూద్దాం. చూసాం కదా, ఈ సమ్మక్క సారక్క గద్దెల దగ్గర, గిరిజన జాతర సమ్మక్క సారక్క గద్దెల దగ్గర పూజారి గారు ఆయన కరెక్ట్గా పూజలు చేస్తున్న సమయంలో కరెక్ట్ 7:25కి అయితే ఈ యొక్క విజువల్స్ అనేది బయటపడటం జరిగింది. అంటే మనకి దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే 7:25 నుంచి 7:30 మధ్యలో భూకంపం అయితే నమోదు కావడం జరిగిందని అయితే మనకైతే అర్థమవుతుంది. కరెక్ట్గా పూజారి గారు ఆయన చేసే సందర్భంలో రికార్డు కావడం జరిగింది. మన తెలుగు రాష్ట్రాల్లో 5.24 సంథింగ్ ఆ స్థాయిలో రికార్డు కావడం అనేది మొదటిసారి అనుకుంటా నాకు తెలిసి అయితే. ఎందుకంటే పెద్దగా ఎప్పుడు రికార్డు కాదు, అప్పుడు 2-3 సెకండ్లు వచ్చి పోయేది, కానీ ఈ స్థాయిలో ప్రకంపనలు అనేవి ఎప్పుడు రికార్డు కాలేదు అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే రోడ్డు పక్కన ఉన్న షాప్ లో కెమెరా అయితే పెట్టడం జరిగింది, సీసీ కెమెరా. ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు ఇప్పుడు మీరు చూసేది. చూసారు కదా ఏ స్థాయిలో ప్రకంపనలు అనేవి వస్తున్నాయో. ఆఖరికి బిల్డింగ్లు కూలే అంత స్థాయి, అంటే చూసారు కదా, ఈ వేరే స్థాయిలో అటు ఇటు కదిలిందంటే ఏ స్థాయిలో భూకంప తీవ్రత వచ్చిందో ఇక్కడ మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఏదేమైనా కానీ ఇది ఒక్కసారిగా 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకైతే ఒక ఉలికిపాటు గురి చేసింది అనమాట. ఎందుకంటే మనం ప్రశాంతంగా బతుకుతున్న సమయంలో ఒకేసారి ఒక అలజడిని అయితే ఈ భూకంపం సృష్టించిపోయింది అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. మన దగ్గర పెద్ద స్థాయిలో ఆస్తి ప్రాణ నష్టం అయితే ఏమీ జరగలేదు, కానీ భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు ఎదురైతే అలాంటి ఇబ్బందులు వస్తే ఇక్కడ తెలియాల్సింది. ఇది ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఆ టెక్టానిక్ ప్లేట్స్ల యొక్క మార్పు చెందడం వల్ల ఈ భూకంపం సంభవించింది అని చెప్పేసి భూకంప శాస్త్రానికి సంబంధించిన నిపుణులు అయితే చెప్పడం జరిగింది. కరెక్ట్గా ఆ వరంగల్కి సంబంధించిన ఏరియాలలోనే ఈ భూకంప ప్రధాన కేంద్రం ఉంది అని చెప్పేసి అయితే ప్రధాన వార్తలు వస్తున్నాయి. దాదాపు 40 అడుగుల లోతులో భూకంప ప్రధాన కేంద్రం కేంద్రీకృతమైందని అయితే మనకైతే తెలుస్తుంది. అక్కడ భూకంపం జరగడం వల్ల మిగతా ప్లేసుల్లో టెక్టానిక్ ప్లేట్స్ కదలడం వల్ల ఈ భూకంపం వచ్చిందని అయితే మనకైతే తెలుస్తా ఉంది. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.